ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకే నేరుగా అందించవచ్చునని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సీఈఓ కార్యాలయంలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఫిర్యాదులు వినతులు స్వీకరిస్తామన్నారు. రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. సెలవు రోజుల్లోనూ సీఈఓ కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకే నేరుగా అందించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సీఈఓ కార్యాలయంలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తామన్నారు. రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సెలవు రోజుల్లోనూ సీఈఓ కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 47.5 కోట్ల విలువైన నగదు, మద్యం, వెండి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీనా వెల్లడించారు. 5.13 లక్షల లీటర్ల మద్యం, పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడినట్లు చెప్పారు. ఎన్నికల్లో పంచేందుకు తీసుకువెళ్తున్న ఉచితాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు మీనా వెల్లడించారు. సీజర్లకు సంబంధించి 4,337 కేసులు, కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 247 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8.681 లైసెన్స్ కలిగిన ఆయుధాలను ఆయా పోలీస్ స్టేషన్లలో జమ చేశారని మీనా పేర్కొన్నారు. రాష్ట్రంలో పెన్షనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ హత్యలు చేసిన సీఎంకు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పారు. పెన్షన్ల పంపిణీ డోర్ డెలివరీ చేయొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. పెన్షన్ల విషయంలో వైఎస్ఆర్సీపీ కుట్ర ప్రజలకు అర్థమైందని అన్నారు. సీఎం పదవి నుంచి జగన్ తక్షణమే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ కుటిల రాజకీయాల కోసం వాలంటీర్లను బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని నేతలు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలో అధికారులు భాగస్వామ్యం కావటం దుర్మార్గమన్నారు. పింఛన్ల పంపిణీ డోర్ డెలివరీ చేయొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. పింఛన్ల విషయంలో వైసీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు. మనం చేసే పనుల వల్ల ఓట్లు అడగాలన్న చంద్రబాబు ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వటం దారుణమని మండిపడ్డారు. శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని, బాబాయిని చంపేసి మళ్లీ దండేసి సానుభూతి పొందారని చంద్రబాబు విమర్శించారు. ఓడిపోతామని తెలిసే 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. పింఛన్లు ఇవ్వాలంటే ముందుగానే డ్రా చేసి పెట్టుకోవాలి కదా అని ప్రశ్నించారు. డోర్ డెలివరీ ఇవ్వొద్దని ఎన్నికల సంఘం ఎక్కడా చెప్పలేదన్న చంద్రబాబు వాలంటీర్లను ఎన్నికల కోసం ఉపయోగించాలని పన్నాగం పన్నారని విమర్శించారు. ఈ కుట్రలో అధికారులు భాగస్వామ్యం కావటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. వాలంటీర్ వ్యవస్థను తాము కొనసాగిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంకొక ప్రభుత్వానికంటే మెరుగైన సేవలు అందించి తద్వారా పేరు తెచ్చుకుంటే తప్పు లేదు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలవలసిన ప్రభుత్వమే వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి రావడం చాలా బాధాకరం. రాజకీయాలన్నింటివి మనం చేసే పన్ను వల్ల ఓట్లు పడాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ఇవన్నీ చేయడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఇప్పుడు ఈ విషయంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది శవ రాజకీయాలు చేయడం. తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు. బాబాయిని చంపేసి మళ్ళీ దండేసి మళ్ళీ సానుభూతి పొందాలని ప్రయత్నం చేసి సానుభూతి పొందారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్స్ని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా క్షమించాలని నేరం. ఇది వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి 1వ తారీఖున ఖజానా ఖాళీ చేసి 1వ తారీఖు ఇవ్వకుండా 27వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి 3వ తారీఖు ఇస్తామని అందరికీ ఆదేశాలు ఇచ్చి, ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్కుల్లో ఇన్వాల్వ్ కాదు. ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళని ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు, బెదిరించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు మా సైన్యం అని మీరే చెప్పే పరిస్థితి వచ్చారు. అంటే ఈ ముఖ్యమంత్రి
ఒక సైకో. ఆ నేచర్ ఉండేవాడు ఎవడిని కష్టపడినా, ఎవరు చనిపోయినా వీళ్ళకి లెక్కలేదు. వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మేము ఆ రోజు ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నాం. వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు. ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీ చేతగానితనం వల్ల, నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు. ఇవి ప్రభుత్వ హత్యలు. ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు. యు రిజైన్. ఏపీ అభివృద్ధి చెందాలన్నా, హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైకాపా టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్రను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ప్రారంభించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్నారని, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారన్నారు. రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంటు, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి తాకట్టు పెట్టారని ఆక్షేపించారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవన్నారు. రాజధాని లేదు, పోలవరం పూర్తి కాలేదు, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్పై ఒక్క అడుగు ముందుకు పడలేదని, వైఎస్ఆర్ ఉంటే అది పూర్తయ్యేదని చెప్పారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కడప పార్లమెంటు స్థానం నుంచి తాను పోటీ చేయడానికి కారణం వివేకాను హత్య చేయించిన వారికే మళ్లీ ఎంపీ టికెట్ ఇవ్వడమని అన్నారు. హంతకులను కాపాడేందుకు అధికారాన్ని వాడుతున్నారని, ఇది దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో, మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నాం. దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది, సాక్ష్యాలు చెప్తున్నాయి, ఆధారాలున్నాయి, వాగ్మూనాలున్నాయి. ఇలాంటి అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని కాపాడుతుండడమే కారణం. భారతదేశంలో ఉన్న కుల మతాలన్నీ పశ్చిమ నియోజకవర్గంలో ఉండటం ఒక ప్రత్యేకత అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు కుల మతాలకు అతీతంగా సోదరభావంతో మెలగటం ఆనందంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయగలగనన్న నమ్మకం తనకు ఉందన్నారు. చిట్టినగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దర్శించుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి సుజనా చౌదరి అమ్మవారి దర్శనానికి వచ్చారు. దేవస్థానం కమిటీ సభ్యులు సుజనా చౌదరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ నగరాల సామాజిక వర్గానికి కులదైవమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవటం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారని, భారతదేశం మొత్తం ఉవ్విళ్ళూరుతోందని, కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదన్నారు.
తన వంతుగా నగరాల సామాజిక వర్గంలో ఉన్న యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనను ఎంపిక చేయటం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఆశావహులు చాలామంది ఉన్నారని, వారిని రాజకీయంగా పైకి తీసుకువెళ్లే విధంగా తోడ్పడతానని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయగలమన్న నమ్మకం ఉందన్నారు. ప్రజలు తనను ఓటు వేసి గెలిపించాలని, తర్వాత తన సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. నగరాల దేవస్థానం అభివృద్ధి చెందేలా తోడ్పడతానని అన్నారు. భారతదేశంలో ఉన్న కుల మతాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉండటం అనేది ఒక ప్రాముఖ్యత. దాని గురించి చూస్తూ ఉంటే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అన్నీ లేకుండా అందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెల్లాగా ఎంతో బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు ఇది కనువింపు యాక్చువల్గా. అంటే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ ఎప్పుడు కూడా కుల మతాలతో భేదాలు రావటం, అన్ని విభేదాలు రావటం అన్నీ ఉంటాయి. అవి మనం పేపర్లో చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ మాత్రం నాకు ఈ 2 రోజుల్లోనే ఎంతో సంతోషంగా ఉంది. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా కలిసిపోవటం ఒకటి. ఈ నియోజకవర్గానికి నేను రావటం, నాకు ఈ అవకాశం కల్పించిన మా భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గానికి మరియు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశీర్వాదంతో నన్ను ఉమ్మడి అభ్యర్థి కింద ఎన్నుకోబడ్డారు. ఇక్కడ ఇంకా ఆశావాదులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా రాజకీయంగా వాళ్ళని ఎలా పైకి తీసుకెళ్ళాలి అనేది పర్టికులర్గా నగరాల సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పైకి తీసుకెళ్లే విధంగా నేను తోడ్పడతాను. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు సుజనా చౌదరి పార్లమెంట్లో తన వాణిని వినిపించారని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కావలసిన సదుపాయాలు కల్పించారన్నారు. కేంద్ర మంత్రిగా 2 సార్లు చేసి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని ఆకాంక్షించారు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఉన్నతమైన పదవులు ఉన్నారు. ఈ చిట్టినగర్ అమ్మవారి గుడి ఈరోజు మాకు సుజనా చౌదరి గారు రావడం కూడా నిజంగా మాకు అదృష్టం. మరి కష్టకాలంలో కూడా పార్లమెంట్లో కూడా తన వాణి వినిపించి ఫైబ్రికేషన్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన సదుపాయాలను తీసుకొచ్చిన మహానుభావుడు. ఈరోజు మరి పార్లమెంట్లో ఎన్నో రకాలుగా దీని మీద పోరాటం చేసి కేంద్ర మంత్రిగా 2 సార్లు చేసి ఐటీ రంగానికి కూడా ఎంతోమంది ఉద్యోగాలు కల్పించిన మా సుజనా చౌదరి గారు ఈరోజు మా గుడికి రావడం మా కంపెనీ తరఫున ఎంతో ఆనందం. ఈసారి కూడా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ, మోడీ గారు, అలాగే ఎన్డీఏ గవర్నమెంటు, అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారు ఆధ్వర్యంలో తప్పకుండా ఈ అసెంబ్లీ స్థానానికి గెలుస్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని జింకానా క్లబ్ వద్ద ఎంపీ నాని ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. 2 సార్లు దేశ ఉప ప్రధానిగా, 50 ఏళ్లు ఎంపీగా, 30 ఏళ్లు కేంద్ర మంత్రిగా, రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా సేవలందించిన జగజ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని కూటమి నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పన సాగుతుందని వారు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి సభ్యులు 7 నియోజకవర్గాల టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సమావేశం రాంవర్పాడులోని ఓ హోటల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత నెట్టెం రఘురాం మాట్లాడుతూ, కూటమిని బలపరచడానికి జిల్లాల వారీగా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రానున్న 38 రోజులు ఎన్నికల కార్యాచరణ ప్రణాళికలను రెడీ చేశామని వివరించారు. ఓటర్ వెరిఫికేషన్, ఓట్ల మార్పిడి, దొంగ ఓట్లపై దృష్టి సారించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా బహిరంగ సభలకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి పార్లమెంటు పరిధికి మేనిఫెస్టో రూపకల్పన చేశామని, 5 సంవత్సరాల జగన్ విధ్వంస పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడ భారీ బహిరంగ సభలు అనేవి ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఎక్కడైతే బాగుంటుంది, దానికి ఎవరెవరిని నాయకుల్ని, అధినాయకుల్ని తీసుకొని వస్తే బాగుంటుంది అనేది కూడా చర్చించుకున్నాం.
అలాగనే సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ఉన్నటువంటి ఈ యొక్క సోషల్ ఈ మీడియా వాటిలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ రకంగా ముందు ఉన్నారు, ఎలా ఉన్నది దీని యొక్క పరిస్థితి అనేటటువంటి దాన్ని కూడా, ఎందుకంటే ఈ రోజున అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే సమాచారం యావత్తు కూడా తీసుకొని పోబడుతూ ఉంది. కాబట్టి దీని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ పెట్టి ఈ యొక్క సమాచారాన్ని ప్రజలకి ఏ రకంగా మనం మన పార్టీ యొక్క అనంతరం జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ కూటమి విజయానికి ప్రతి జన సైనికుడు సిద్ధం కావాలని సూచించారు. జనసేనాని పవన్ మాటే తమకు శిరోధార్యమన్నారు. పవన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. రేపటి రోజున గెలిపించుకునేటట్టుగా, అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేశినేని చిన్ని గారిని, అలాగే అందరు అభ్యర్థుల్ని గెలిపించుకునే దిశగా మరి ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అని చెప్పి చర్చించడం జరుగుతోంది. ఖచ్చితంగా మరి ఇందాడ సోదరులు నెట్టం రఘురామ్ గారు చెప్పినట్టుగా మరి ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని త్వరలోనే ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో మరి విజయానికి దగ్గర చేరులోకి ఉండడానికి ఎలాంటి ప్రముఖులు వచ్చి మాట్లాడితే బాగుంటుంది, ఎలాంటి బహిరంగ సభలను నిర్వహించుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనే దాని గురించి ఇక్కడ ప్రత్యేకంగా. అనంతరం బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కూటమి లక్ష్యం జగన్ విధ్వంస పాలనకు అడ్డుకట్ట వేసి ప్రజలను కాపాడటమేనని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ ముఖచిత్రం మారబోతోందని, మా కూటమి అంటేనే ప్రజా సంక్షేమమని చెప్పారు. రాబోయే జూన్ 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో అనంతరం వచ్చే రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం మార్చబోతా ఉంది. అదేవిధంగా ఒక చారిత్రాత్మక విజయాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి సాధించబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కూటమి ఏదైతే ఉంది ఇది ప్రజా కూటమి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో మీడియా మిత్రులందరి సహకారంతో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థులు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిని కూడా తప్పకుండా గెలిపించేందుకు. అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ అభ్యర్థులందరూ ప్రజలకు సుపరిచితులేనని, ఇప్పటికే ప్రజలు జగన్పై తిరగబడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 30 సంవత్సరాల అభివృద్ధి వెనుకబడిందని, అమరావతిని నాశనం చేశారని చెప్పారు. అందరం కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమన్నారు. కరెక్ట్గా స్ట్రాటజీ చేసుకొని క్యాండిడేట్స్ అందరం కలిసి కేశినేని చిన్ని గారి మా లోక్సభకి కంటెస్ట్ చేస్తున్న తరుణంలో అందరం కలిసి ఈ ఓటు ఎక్కడా కూడా స్లిప్ అవ్వకుండా ఉండటానికి ఏ విధంగా చేయాలి అనే దిశగా వెళుతూ జాయింట్ మేనిఫెస్టో తయారు చేయడానికి ఈరోజు డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో సరే 5 సంవత్సరాల్లో చేసిన నష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి సుమారుగా 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. సరే గత అనుకొని భవిష్యత్తులో ఏం చేయాలి అనే సబ్జెక్టు మీద ముఖ్యంగా మాట్లాడాలని, ఇక్కడ పర్టికులర్గా విజయవాడ చుట్టుపక్కల చూస్తే మనకి రాజధానిని మొత్తం నాశనం చేశారు. అమరావతి రాజధానికి గత 5 సంవత్సరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ కూడా పోరాడారు. దాంట్లో నేను కూడా ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. అనంతరం టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని మాట్లాడుతూ 7 నియోజకవర్గాల్లోనే అభ్యర్థులందరినీ పార్టీల నాయకులను కలుపుకొని పనిచేస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పన సాగుతుందన్నారు. ఎంపీగా గెలిచి మోడీకి బహుమతినిస్తానన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత సమస్యలకి ఒక మేనిఫెస్టో రెడీ చేయాలి. అందరం కలిసికట్టుగా కూర్చుని ఈ విజయవాడ పార్లమెంట్కి ఒక మేనిఫెస్టో తయారు చేసే విధంగా ఈ ప్రాంత సమస్యల గురించి చర్చించుకుని ఆ మేనిఫెస్టోలో ఏమి పొందుపరచాలి అనే విషయాల మీద ఇక్కడ కూర్చుండడం జరిగింది. పెద్దలందరూ వారి దిశానిర్దేశం చేయబోతున్నారు. మేమందరం కలిసికట్టుగా రేపు రాబోయే కాలంలో 7 నియోజకవర్గాల్లో, ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు గెలుపు దిశగానే కృషి చేయబోతున్నాం. 7 నియోజకవర్గాలు గెలిపించుకుని మన నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా మోడీ గారికి ఒక కానుకగా ఇద్దామని మా అందరి కోరిక. తప్పకుండా 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుస్తాం. పెద్దలందరూ ఇక్కడ చాలామంది సీనియర్లు ఉన్నారు నాకన్నా, వాళ్ళందరూ చూపించిన వారు చూపించిన మార్గంలో నేను నడిచి 7 నియోజకవర్గాలలో
ఏ విధంగా మా యొక్క ఎన్నికల ప్రచారం ఉండాలి, ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి అనే అన్నిటి మీద మేము ఇక్కడ చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. అనంతరం టీడీపీ నేత గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 2014లో ఇదే కూటమి విజయం సాధించిందని మళ్లీ పునరావృతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇవాళ ఎలక్షన్లో మీరు ఎమ్మెల్యే అవటాకో లేదా ఇంకోటి ముఖ్యమంత్రి అవటాకో మేము ఓటైపోవట్లేదు. మా కుటుంబాన్ని మేము రక్షించుకోవడానికి ఓటేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మా పిల్లల యొక్క చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేని పరిస్థితి, ఉద్యోగాలు లేక వాళ్ళు తప్పుడు మార్గాలను పడే అవకాశాలు, ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా విషపూరితమైన మద్యం, వీటి మధ్య ఉన్న మన రాష్ట్రాన్ని, మా కుటుంబాలని, మా పిల్లల్ని మేము కాపాడుకోవాలంటే మేము రేపు వేసే 2024 మే 13వ తారీఖున మేము వేసే ఓటు మా పిల్లల భవిష్యత్తుకి ఒక ముఖ్యమైన ఓటుగా కావాలని మేము భావిస్తా ఉన్నామని చెబుతూ ఉంటే నిజంగా ప్రజల్లో వచ్చిన చైతన్యం అది గర్వంగా ఉంది. ఏదేమైనా కూడా మేము మా బాధ్యతగా అందరం కూడా ఎలాంటి పొరపొచ్చలు రాకుండా కలిసిమెలిసి వెళ్ళటానికి నిర్ణయం తీసుకోవడానికే ఇవాళ ఈ సమావేశం. వాలంటీర్ వ్యవస్థ ఉసురు తగిలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీలో నామరూపాలు లేకుండా కొట్టుకుపోతారని సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. బోండా ఉమా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరని, వచ్చే ఎన్నికల్లో 25,000 మెజార్టీతో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని వాంబే కాలనీలో డివిజన్ పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు, డివిజన్ ఇన్ఛార్జి నారాయణ పలువురు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మైసూర్ బోండాకు వాంబే కాలనీలో ఓటు అడిగే అర్హత లేదన్నారు. పచ్చి తాగుబోతు బోండా ఉమాకి ప్రజలెందుకు ఓటు వేయాలన్నారు. బోండా ఉమాని సెంట్రల్ ప్రజలు విస్మరించారని, ఆయన చరిత్ర రౌడీయిజం, భూకబ్జా, గూండాయిజం చేయటమని అన్నారు. ఇక నుంచి బోండా ఉమా ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. చంద్రబాబు మాట విని నిమ్మగడ్డ రమేష్ ప్రజలు ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. ఎండలో వృద్ధులు పెన్షన్ తీసుకుని ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు సంతోషిస్తున్నాడని దుయ్యపట్టారు. ఎలక్షన్ అయిన తర్వాత కట్టగట్టి వీరందరినీ బయటకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. నందమూరి హరికృష్ణ చనిపోతే డెడ్ బాడీ దగ్గర కేటీఆర్తో శవరాజకీయాలు చేసింది చంద్రబాబు కాదా అని వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళతో పట్టుకొని ముందుకు తీసుకెళ్లే పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారిది. తప్పకుండా అన్ని పథకాలు కూడా అందరికి అందే విధంగా, ముఖ్యంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇళ్ళు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అని చెప్పిన వీళ్ళెవరికి కూడా ఇల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రేపు ఎలక్షన్ తర్వాత తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పిన కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర సమస్యలు ఏమున్నా కానీ పరిష్కరిస్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా కేసీఆర్ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పని నేను ప్రతి చోట కూడా ఒక తృప్తి ఉంది. ఒక మంచి పార్టీని గెలిపించుకున్నాం. ఈ 5 ఏళ్లలో మాకు అనేక రకమైన సంక్షేమ పథకాలు అన్నీ లబ్ధి పొందాము అని చెప్పారు. ఎక్కడన్నా ఒకటి చిన్న చితక సమస్యలు ఏంటంటే ఒక కట్ట మీద ఇళ్ల గురించే ఉంది. కారణం ఏంటంటే గత 25-30 సంవత్సరాలుగా కట్ట బట్టి ఇల్లు నివాసాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్న వాళ్ళందరి నోట్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఎక్కడెక్కడో సిటీల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలందరి పేర్లు కూడా ఇక్కడ డోర్ నెంబర్ల మీద రాసి వీళ్ళకి ఇల్లు రాకుండా వీళ్ళు ఉసురు పోసుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి, రిటైనింగ్ వాల్ పూర్తి అంశంపై వైఎస్ఆర్సీపీతో చర్చకు సిద్ధమని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సవాల్ చేశారు. గద్దె రామ్మోహన్ చొరవ, చంద్రబాబు కృషితో రిటైనింగ్ వాల్ సాధించింది తెలుగుదేశమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్ని దోచుకోవటం తప్ప అభివృద్ధి అధికార పార్టీకి తెలియదని దుయ్యబట్టారు. ఒక్క ఇంటిని కూడా తొలగించకుండా మొదటి దశ నిర్మాణం టీడీపీ పూర్తి చేసిందని గుర్తు చేశారు. వైసీపీ 2వ దశ నిర్మాణంలో వందలాది ఇళ్లు తొలగించి ఎందరినో నిరాశ్రయాలను చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి, రిటైనింగ్ వాల్ చొరవ, చంద్రబాబు కృషితో రిటైనింగ్ వాల్ సాధించింది తెలుగుదేశమేనని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పుకొచ్చారు. ప్రజల్ని దోచుకోవటం తప్ప అభివృద్ధి వైసీపీకి తెలియదన్నారు. ఒక్క ఇంటిని కూడా తొలగించకుండా మొదటి దశ నిర్మాణాన్ని తెలుగుదేశం పూర్తి చేసిందన్నారు. వైసీపీ 2వ దశ నిర్మాణంలో వందలాది ఇళ్లు తొలగించి ఎందరినో నిరాశ్రయుల్ని చేశారన్నారు. తెలుగుదేశం హయాంలోనే మొదలుపెట్టారని సాక్షాత్తు అప్పటి మంత్రులు కొడాలి నాని, అనిల్ యాదవ్ చెప్పారన్నారు. దేవినేని అవినాష్ మాటల్ని నమ్మే పరిస్థితుల్లో విజయవాడ ప్రజలు లేరని తెలిపారు. మరి గతంలో గద్దె రామ్మోహన్ రావు శాసనసభ్యునిగా
చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా 2014-19 మధ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు తూర్పు నియోజకవర్గంలో జరగటం జరిగింది. ప్రజలకు మేలు చేసేటటువంటి అనేక ప్రాజెక్టులని పూర్తి చేయటం జరిగింది. కానీ గత 5 సంవత్సరాలుగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితి. అభివృద్ధి సంక్షేమం జరగకపోగా ప్రజలు అనేక ఇబ్బందులకు పాలవటం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ ద్వారా కానివ్వండి, ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక రౌడీ మోకల చేతిలో అనేక రకాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్కన ఏమీ చేయకపోగా విపరీతమైనటువంటి దుష్ప్రచారాలు చేయటం, పచ్చి అబద్ధాలు మాట్లాడటం, తామేమీ చేయకపోయినా ఏదో చేసినట్టు ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నాలు చేయటం. అనంతరం బొప్పన భవకుమార్ గద్దె అనురాధ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ ఎవరు ప్రారంభించారు, ఎవరి హయాంలో నిధులు కేటాయించారు అన్నది ప్రజలందరికీ తెలుసన్నారు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనే ఏదో ప్రాణం పోసి దాన్ని కాపాడినట్టు, అదేదో ఆయనే కట్టించినట్టు, ప్రతి విషయంలోనూ వాళ్ళు ఏదైనా ఇంత పని చేస్తే మనం ఇప్పుడు తీగల కింద రోడ్లు కానీ, క్రీస్తురాజపురం రోడ్డు కానీ, కృష్ణలంక మెయిన్ రోడ్డు కానీ ఒక్కొక్కటి 7 కోట్లు 8 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి రోడ్డుని గద్దె రామ్మోహన్ గారు 2014-19లో పూర్తి చేస్తే ఈయన అక్కడొక రోడ్డు సిమెంట్ రోడ్లు 4 వేసి నేను 360 కోట్లు 660 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అప్పుడు 2200 కోట్లు పెట్టారు గద్దె రామ్మోహన్ గారు 2014 నుంచి. అసలు మెయిన్ రోడ్లన్నీ మీకు తెలుసో తెలీదో, కరెన్సీ నగర్ మీకు తెలిసే ఉంటుంది. కరెన్సీ నగర్ మహానాడు రోడ్డు అయిపోతే ఆ కాలనీలన్నిటికీ అసలు ఇంత గోతుల్లో లారీలు తిరుగుతుంటే చండాలంగా ఉండేది. అట్లాగే కరెన్సీ నగర్ తీగల కింద నుంచి రోడ్డు అప్పట్లో 12 కోట్లు పెట్టి మొత్తం ఆ రోడ్డు అంతా వేయించి ఆ కాలనీలన్నిటికీ ఒక అందం తెచ్చారు. అవినాష్ చెప్పే అవాస్తవాలని, అడుగడుగున అవాస్తవాలు, అబద్ధాలు, నేనేదో అభివృద్ధి చేసేసానని చెప్పి ఇవాళ అవాకులు చవాకులు ఇప్పుడు సాక్ష్యాలతో సహా మాట్లాడారు. ఆ రోజున ఏం జరిగింది, మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి 2320 కోట్లతో గద్దె రామ్మోహన్ గారు ఏ రకంగా అభివృద్ధి చేశారు. ఈ రోజున ఏదైతే వాస్తవాలు ఉన్నాయో, ఏదైతే నిజాలు ఉన్నాయో నిర్భయంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. ప్రజలు తప్పనిసరిగా వారికి తెలుసు ఏది పాలు ఏది నీళ్ళు అని చెప్పి తెలియజేస్తూ, నియోజకవర్గం గురించి అవగాహన లేని వారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. గెలిస్తే ఎక్కడ ఉంటారో కూడా తెలియదని, వచ్చాము వెళ్ళాము అన్న తరహాలో ఉంటారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకు వెళ్లే నాయకులను గెలిపించాలని కోరారు. స్థానికుడినైన తనను ప్రజలు ఆదరించి గెలిపించాలని, ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ కోటిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి షేక్ ఆసిఫ్ గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 43వ డివిజన్లో 37 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులు, డ్రైన్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే అభివృద్ధి జరిగిందని, వైసీపీకి అండగా ఉంటాము, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారని అన్నారు. నియోజకవర్గం గురించి అవగాహన లేనివారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారని విమర్శించారు. గెలిస్తే ఎక్కడ ఉంటారో కూడా తెలియదని, వచ్చాము వెళ్ళాము అన్న తరహాలో ఉంటారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకు వెళ్లే నాయకులను గెలిపించాలని కోరారు. సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, అనేక వసతులు కల్పించి మేము వెళ్ళి ఓటు అడుగుతున్నాం. వాళ్ళు చాలా ఆనందంగా, మేము ముందుగానే మాకు బ్రహ్మరథం పట్టి హారతులు పలుకుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే ఇదంతా అభివృద్ధి జరిగింది. కార్పొరేటర్ గారు మాకు అన్ని వేళలా అందుబాటులో ఉండి మాకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు సమకూర్చే విధంగా పనిచేస్తున్నారు.
అలాగే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఇంత అభివృద్ధి చేసి మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే మంచి స్పందన వస్తుంది. ఎక్కడి నుంచో వచ్చేసి ఈరోజు ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోకుండా, ఏ ఒక్క సంక్షేమానికి నోచుకోకుండా, ఏ ఒక్కళ్ళు కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చేసి ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ స్థానిక ప్రజలు కూడా తెలుసుకోవాలి, గెలిస్తే ఎక్కడుంటారో, ఏదో వచ్చాము వెళ్ళాము అన్న టైప్లో ఉంటారు. నిత్యం ప్రజల్లో ఉండి నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్ళే నాయకుల్ని ఎన్నుకోవాలని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా నాకు సహకరించండి. నేను ఎమ్మెల్యేగా మీ అందరి ఆదరాభిమానాలతో గెలిచి మీ ముందుంటాను, మీకు అందుబాటులో ఉంటాను, నేను స్థానికుడిని అని చెప్పి నేను ప్రజలకు అభ్యర్థించడం జరుగుతుంది. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటాయని చెప్పేసి. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ కోటిరెడ్డి మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వంలో స్థానిక టీడీపీ కార్పొరేటర్ ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 37 కోట్ల రూపాయల వ్యయంతో డివిజన్ను అభివృద్ధి చేశారన్నారు. మేమందరం ఈ పార్టీకే ఓట్ చేస్తామని చెప్తున్నారు. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లోన ఇక్కడ ఉన్న టీడీపీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఒక రోడ్డు కూడా వేసిన దాఖలాలన్నవి ఈ భవానీపురంలో కానీ, ఊర్మిళ నగర్ కానీ, ఆ కోటిరెడ్డి గారు వార్డు ఈరోజు ఉన్న 43వ డివిజన్లో కానీ ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం అన్నది తెలుగుదేశం గవర్నమెంట్లో అన్నది జరగడం లేదు. అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చింది, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన 37 కోట్లతోటి ఈ డివిజన్ అభివృద్ధి అన్నది జరగడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయండి, మేము చేసింది నచ్చితే ఓటేయండి అని ఘంటాపదంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు అడగట్లా. ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము అభివృద్ధి చేసామనుకుంటే మాకు ఓట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది బహిరంగ సభల్లో. అదేవిధంగా మా 43వ డివిజన్లో ఎక్కువ కార్మికులు, కర్షకులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. మరి బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు, పేదలు ఎక్కువగా నివసిస్తున్నారు. మరి గత ప్రభుత్వాలు కానీ, గత కార్పొరేటర్ కానీ కనీసం ఒక రోడ్డు డెవలప్మెంట్ చేసిన దాఖలాలు లేవు. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తన గాత్రం, వార్తల ప్రజెంటేషన్తో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మరణం టెలివిజన్ రంగానికి తీరని లోటు. నేడు వార్తలు చదువుతున్న ఎందరో న్యూస్ రీడర్లకు ఆయన ఆదర్శం. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కంఠం మోగపోయింది. 2 రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే నేడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దూరదర్శన్లో తొలిసారి తెలుగు వార్తను చదివి శాంతి స్వరూప్ రికార్డు సృష్టించారు. 10 ఏళ్ల పాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు. బుల్లితెరలో ప్రసారమైన తెలుగు వార్తల్లో మొట్టమొదటి న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. నేటికి వార్తలంటే 80-90 దశకాల ప్రేక్షకులకు ఆయన పేరే గుర్తుకు రావడం సహజం. ప్రశాంత వదనం, స్పష్టమైన పదవుచ్చారణ, గంభీరమైన కంఠంతో ఏమాత్రం తొణికిసలాడకుండా వార్తలు చదవటంలో శాంతి స్వరూపుది ప్రత్యేక శైలి. తప్పులు లేకుండా స్క్రిప్టును చూడకుండా చదవాలని వార్తలను కంఠస్థం చేసినట్లు పలు ఇంటర్వ్యూల్లో శాంతి స్వరూప్ స్వయంగా పేర్కొనడం విశేషం. తన గాత్రం, వార్తల ప్రజెంటేషన్తో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మరణం టెలివిజన్ రంగానికి తీరని లోటు. నేడు వార్తలు చదువుతున్న ఎందరో న్యూస్ రీడర్లకు వారు ఆదర్శం. అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించారు. 2011లో పదవి విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ దూరదర్శన్లో పనిచేశారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయులంటే కేవలం తరగతి గదికి మాత్రమే పరిమితం కాదని, విద్య, సామాజిక సేవా రంగాల్లో కూడా ముందు ఉంటారని డెమోక్రటిక్ PRTU జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చెప్పారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని మహిళలకు చీరల పంపిణీ, మజ్జిగ పంపిణీ నిర్వహించామని అన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. డెమోక్రాటిక్ PRTU ఉపాధ్యాయ సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు గాంధీనగర్ శారదా రామకృష్ణ విద్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ NGO అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ, మజ్జిగ పంపిణీని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజున సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. ఆయన సేవలను నేటి తరాలకు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారని అన్నారు.
ఫస్ట్ లేబర్ మినిస్టర్గా లేబర్ యాక్ట్స్ ఇవాళ ట్రేడ్ యూనియన్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడున్న లేబర్ యాక్ట్స్ తీసేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి లేబర్ యాక్ట్స్ అన్నింటినీ కూడా చేసి కార్మికులకు చేసిన దాంట్లో కానివ్వండి, అలాగే బంగ్లాదేశ్ వారప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉండటం వలన భారతదేశ చరిత్రలో బంగ్లాదేశ్ వార్ అనేది ఒక ఘట్టం. ఆ ఘట్టానికి ఆయన మరి డిఫెన్స్ మినిస్టర్గా కూడా ఆయన పనిచేయడం అనేది జరిగింది. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రిగా 2 సార్లు పనిచేశారు. వ్యవసాయ శాఖ ఇవాళ రోజున ఆహార ధాన్యాల్లో సమృద్ధిగా ఉంటున్నామంటే ఎక్కడైతే హరిత విప్లవం వచ్చిందో, స్వామినాథన్ ఎఫెక్ట్ ఉందో, మిగిలిన ఆ పీరియడ్లో ఏమేమి జరిగినాయో ఆ రోజు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అటు లేబర్ మినిస్టర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఇటు పక్క కార్మిక మిగిలిన రక్షణ శాఖ మంత్రిగా ఎక్కడ పనిచేసినా కూడా నిబద్ధతతో పనిచేయటం అది భారతదేశం. అనంతరం డెమోక్రాటిక్ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ దేశభక్తి దురంధరుడని కొనియాడారు. ఉపాధ్యాయులంటే కేవలం తరగతి గదికి మాత్రమే పరిమితం కాదని, విద్య, సామాజిక సేవా రంగాల్లో కూడా ముందుంటారని చెప్పారు. ఉపాధ్యాయ సేవాదళ్లను ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కోవిడ్ సమయంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. జయంతి సందర్భంగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తరగతి గదికి మాత్రమే పరిమితం కాదు, విద్యా సామాజిక సేవా రంగాల్లో కూడా ఉపాధ్యాయుడి పాత్ర కీలకమైనది అని చెప్పి అనేక సందర్భాల్లో నిర్వహిస్తూ రక్తదాన శిబిరాలు, వరద బాధితుల సహాయ కేంద్రాలు, కోవిడ్ సర్వీస్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, ఇట్లా విద్యాపరమైనవే కాకుండా అనేక సామాజిక పరమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఈరోజు మా ప్రీతమ నాయకులు సాగర్ గారి చేతుల మీదుగా పేదలకు వస్త్రదానం, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వీరి జన్మదినం, మన జగజ్జీవన్ రామ్ గారి జన్మదినం సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైనింగ్ మాఫియా ఎవరో ప్రజలందరికీ తెలియాలని సమతా సైనిక్ అధ్యక్ష కార్యదర్శులు పాలేటి మహేశ్వరరావు, పిల్లి సురేంద్రబాబు అన్నారు. ఎంపీ కేసినేని నాని అక్రమ మైనింగ్ విషయంలో వసంత కృష్ణ ప్రసాద్ను టార్గెట్ చేసేందుకు నిజమైన మాఫియాదారులను పక్కకు తప్పించారని ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్కు సంబంధించి ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా హైకోర్టులో పిలుపు వేసి 2 ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నామన్నారు. మంత్రి జోగి రమేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఆధ్వర్యంలో 2,000 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని, ఇందుకు అధికారులు వత్తాసు సహకారం ఉందని వారు ఆరోపించారు. అవినీతిని ప్రోత్సహిస్తున్న జగన్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో పోలవరం కాలువ మీద అక్రమ మైనింగ్ జరుగుతుంది. కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో సుమారు 2,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణలో కూడా అది నిజమేనని నిర్ధారణ చేయడం జరిగింది. ఆ కేసు ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణలో ఉంది. అయినా కానీ అక్కడ 1,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ ఇప్పటికీ జరుగుతూ ఉంది. దీని వెనకాల ముఖ్య వ్యక్తి తలసిల రఘురాం అని చెప్పి గతంలోనే మేము తెలియజేయడం జరిగింది. తలసిల రఘురాం, నందిగం సురేష్, జోగి రమేష్ల ఆధ్వర్యంలో సుమారు 2,500 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలోనే చేసి ఆ డబ్బుల్నే విచ్చలవిడిగా కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ అక్రమ డబ్బుల్ని ఖర్చు పెట్టడానికే ఒక ప్రణాళికాబద్ధంగా గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ అక్రమ మైనింగ్ చేసి ఆ డబ్బుల్ని ఇప్పుడు ప్రజల్ని ప్రలోభపరచడానికి ఎలక్షన్ల దృష్ట్యా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించడం కోసం ఆ డబ్బుల్ని వాడుతున్నారు. ఇప్పటికీ రోజు సుమారు అక్రమ మైనింగ్ వల్ల తలసిల రఘురాం జేబులోకి, నందిగం సురేష్ జేబులోకి, జోగి రమేష్ జేబులోకి రోజు 2 కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. దాన్ని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అసలు వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోనే మైలువారంలో 1,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతుందని చిగ్గు లేకోకుండా నీచమైన రాజకీయాలు మాట్లాడుతున్నాడంటే ఇంత ఎంపీ సీటు కోసం కేసినేని నాని గారు ఎంతగా దిగజారుతారని చెప్పేసి ఈ విజయవాడలో ఉన్న ప్రజలు ఎవరు ఊహించుండరు. ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతున్నాడంటే, నేను ఎలక్షన్లో పోటీ చేయటం నా దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారంట, నీకెందుకయ్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అక్రమ మైనింగ్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు నేను ఒక చోట తీసి పెట్టాను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాలకి, 2 పార్లమెంటు నియోజకవర్గాలకి ఎంత కావాల్సి వస్తే అంత ఖర్చు పెట్టుకోండి అని చెప్పాడంట. అందుకని ఆ డబ్బులు ఆయన వాడుకోవటం కోసం, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటం కోసం కేసినేని నాని గారు ఇంత నీచమైన రాజకీయం మాట్లాడుతున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎన్నికల్లో గెలిపిస్తే కొండ ప్రాంతాల్లో ఉన్న పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తానని కోటేశ్వరరావు తెలిపారు. పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యను శాసనసభలో ప్రస్తావన చేసి పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసేలా కృషి చేస్తానని వాగ్దానం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇండియా కూటమి అభ్యర్థి సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు 50వ డివిజన్ జోడుబొమ్మల సెంటర్ నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ బోయ సత్యబాబు పార్టీ శ్రేణులతో కలిసి టైలర్పేట, నన్నే సాహెబ్ వీధి, గొల్లపాలెం గట్టు, బంకా కామరాజు వీధి, మహాంతిపురం, కాదర్ సెంటర్, వించిపేట మీదుగా నైజాం గేట్ సెంటర్ వరకు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యను శాసనసభలో ప్రస్తావన చేసి పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసేలా కృషి చేస్తానని వాగ్దానం చేశారు. 2 పర్యాయాలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కమ్యూనిస్టులు పరిపాలించారని అన్నారు. నాటి మేయర్లు టి వెంకటేశ్వరరావు, లంకా గోవిందరాజులు, ఐతా రాములు వీరంతా కూడా ఒక దార్శనికతతో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కొండ దిగువ నుంచి శిఖరాగ్రం వరకు త్రాగునీరు, మెట్లు సౌకర్యం కల్పించారన్నారు. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి మంచి స్పందన వస్తుంది. రాబోయేటటువంటి కాలంలో చట్టసభల్లో కమ్యూనిస్టుల యొక్క వాణి వినిపించేటటువంటి అవకాశం ఖచ్చితంగా మేము కల్పిస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో ప్రజానీకానికి 49, 50 డివిజన్ల ప్రజానీకానికి అందరికీ కూడా సిపిఐ అభ్యర్థిగా చెప్పేటటువంటిది రాబోయేటటువంటి కాలంలో అనాదిగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టాల రిజిస్ట్రేషన్ జరగనటువంటి దాన్ని ఖచ్చితంగా శాసనసభలో ప్రస్తావన చేసి రాబోయేటటువంటి కాలంలో పట్టాల రిజిస్ట్రేషన్ పైన ప్రధానమైనటువంటి దృష్టి సారించి రిజిస్ట్రేషన్కి పూనుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 2 పర్యాయాలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కమ్యూనిస్టులుగా పరిపాలించాం. నాటి మేయర్లు టి వెంకటేశ్వరరావు గారు, లంకా గోవిందరాజు గారు, ఐతా రాములు గారు వీరందరూ కూడా ఒక దార్శనికతతోటి కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలకి కొండ దిగువ నుంచి చివరి ప్రాంతం వరకు శిఖరాగ్రం వరకు మంచినీళ్ళు అందించాం, నీటి సౌకర్యం కల్పించాం, మెట్లు సౌకర్యం కల్పించాం. కానీ ఈ రోజున పాలకులు కనీసం వాటిని మెయింటెనెన్స్ చేసేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో. అనంతరం కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి బీజేపీని ఓడించాలని కోరారు. ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ అనేక ఉద్యమాలు చేస్తున్న సిపిఐ కార్యదర్శి కోటేశ్వరరావును గెలిపించాలని కోరారు. విజయవాడలో చెత్త పన్నుకు వ్యతిరేకంగా, నీటి మీటర్లకు వ్యతిరేకంగా, ఇంటి పన్నుల భారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థులైనటువంటి కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారిని పశ్చిమ నియోజకవర్గం నుండి ప్రజలందరూ అఖండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించాలని సిపిఎం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ విజయవాడ నగరానికి సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున అలాగే సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సిహెచ్ బాబురావుని కూడా అఖండ మెజార్టీతో గెలిపించి విజయవాడ వాణిని అసెంబ్లీలో వినిపించే సిపిఎం అభ్యర్థుల్ని పంపించడం ద్వారా ప్రజల వాణి చెత్త పన్నుకు వ్యతిరేకంగా, కరెంటు బిల్లుల భారాలకు వ్యతిరేకంగా, ఇంటి పనుల భారాలకు వ్యతిరేకంగా, నీటి మీటర్లకు వ్యతిరేకంగా, ఇల్లు లేని పేదలకు ఇల్లు కోసం, పట్టాల రిజిస్ట్రేషన్ కోసం పోరాడే నాయకుల్ని అసెంబ్లీకి పంపించారు. పాలస్తీనా దేశంపై దాడులు ఆపాలంటూ విజయవాడలో ముస్లిం సోదరులు ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. పాలస్తీనా దేశంపై అన్యాయంగా చేసే ఉగ్రవాద దాడులను అరికట్టాలని విజయవాడ మసీద్ ఈ హుస్సేన్ ఏఎస్ కమిటీకి చెందిన ముస్లిం సోదరులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రంజాన్ ఆఖరి మాసంలో ఇంటర్నేషనల్ ఖుదూస్ 2024 పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ముస్లిం సోదరులు తెలిపారు. 2021 ప్రపంచవ్యాప్తంగా దాడులు చేయవద్దని చెబుతున్నా వినకుండా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము మనసున్న మానవులమని, దేశంలో అందరికీ జీవించే హక్కు ఉందని దాడులు నిలిపివేయాలని ముస్లిం పెద్దలు సూచించారు. ताकतों की तरफ से जो जुल्म किया जा रहा है और बच्चों को, मासूम बच्चों को कत्ल किया जा रहा है, औरतों को कत्ल किया जा रहा है और उनको भूख और प्यास में रखा जा रहा है और उनको आवारगी, घर से बेघर किया जा रहा है, इसके ख़िलाफ़ हम आवाज़ उठाने के लिए जिस तरह हर साल माह मुबारक रमज़ान के आखिरी जुमे में हम इस तरह रैली का इंतज़ाम करते हैं और अपने इजहार नाराज़गी को रैली की सूरत में बाहर निकल कर इजहार करते हैं, उसी तरह इस साल जो पिछले 6 महीने से हमारे मुसलमान भाइयों और दीगर मज़ाहिब के फ़िलिस्तीन में, गज़ा में जुल्म किया जा रहा है, उसके ख़िलाफ़
हम उनके साथ हैं और मज़लूम के साथ और जालिम के ख़िलाफ़ है, इसको बताने के लिए हम सब यहाँ पर जमा हुए हैं और खुदा से यही दुआ करते हैं कि जल्द अज जल्द ये इज़राइल को नाबूद। ఇరాన్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుప్రీం నేత ఆయతుల్లా ఖుమైనీ రహమతుల్లాహ్ అలైహి రంజాన్ యొక్క మాసం చివరి శుక్రవారాన్ని ఖుష్ డేగా ప్రకటించి యావత్ ప్రపంచ దుర్మార్గుల మరియు దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా నినాదాలను వ్యక్తం చేయాలని కోరారు. ముఖ్యంగా ఏ పాపం ఎరుగని పాలస్తీనా దేశ పట్ల ప్రజల జరుగుతున్న అన్యాయం మరియు దౌర్జన్యానికి వ్యతిరేకించాలని అన్నారు. ఆ విధంగా ఆయతుల్లా ఖుమైనీ రహమతుల్లాహ్ అలైహి యొక్క దృఢ ప్రయత్నం ఖుద్ షరీఫ్ మరియు అణగారిన పాలస్తీనా ప్రజల గురించి ముస్లింల గొంతులను ఏకం చేయడానికి కారణంగా నిలిచింది. ఈ కొన్ని దశాబ్దాలలో ఇది ప్రభావితమైన పనితీరును చూపించింది మరియు ఇన్షాల్లా ఇక ముందు కూడా చూపిస్తుంది. ప్రపంచ దేశాలు ఖుష్ డేను స్వాగతం పలికారు, దాన్ని మరియు దాని ప్రాముఖ్యతను ఇచ్చారు. ఈ సంవత్సరం ఇతర సంవత్సరాల ఖుష్ డేలకు తేడా ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు కేవలం ముస్లింలు మాత్రమే ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కానీ గత 6 నెలల నుండి ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజలు ముఖ్యంగా గాజాలో ప్రదర్శిస్తున్న క్రూరత్వాన్ని చూస్తున్న యావత్ ప్రపంచ ప్రజలందరూ నిత్యం తమ నినాదాలను, వ్యతిరేకతను మరియు అసమ్మత ర్యాలీల రూపంలో, ఉపన్యాసాల రూపంలో వెల్లడిస్తూనే ఉన్నారు. ఇజ్రాయిల్ తన మతోన్మాదంతో పాలస్తీనాలో ముస్లిమ్స్ని అణగారుతున్నది. ముస్లిమ్స్ని పవిత్రమైన మక్కాతో సమానమైనటువంటి ప్రదేశం, ఆ ప్రదేశాన్ని తను ఆక్యుపై చేసి వాళ్ళని వెళ్ళగొట్టుతుంది. కానీ కొన్ని రోజులుగా యావత్ ప్రపంచము వాళ్ళని హింసించకూడదు అని చెప్తే వాళ్ళ మీద బాంబులు వేస్తూ ఉంది. చిన్నపిల్లలు కూడా ఆహారం అని అడుగుతుంటే ఆహారం ఇవ్వకుండా బాంబులు ఇస్తూ ఉంది.